డ్రాగన్ గ్లిమ్స్ చూశాక ప్రశాంత్ నీల్ ఇంకా కేజీఎఫ్ సలార్ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నాడన్న ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. ఓపీఎం బిజినెస్ కోసం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య జరిగే వారే డ్రాగన్ మూవీ. ఇది రియలిస్టిక్ పాయింట్. కథాపరంగా చాలా బాగున్నప్పటికీ ప్రెజెంటేషన్ లో కేజీఎఫ్ సలార్ సినిమాలాగా చాలా రొటీన్ గా చేశాడు. మూవీ కలర్ టోన్ కొద్దిగా మార్చాడు తప్ప ఫ్రేమింగ్, షార్ట్ మేకింగ్, వరల్డ్ బిల్డింగ్ లో నీల్ అసలు కొత్తదనం అయితే చూపించలేదు. దాదాపు 2 ఏళ్లు షూట్ చేసి 4 నిమిషాల గ్లిమ్స్ ఇస్తే అందులో తారకం చూపించింది కేవలం 40 నుంచి 50 సెకండ్ల లోపే కావడంతో చాలా దారుణంగా డిసప్పాయింట్ చేసింది. ఎన్టీఆర్ బర్త్డే గ్లిమ్స్ కి ఎన్టీఆర్ పైన ఫోకస్ పెట్టకుండా సినిమాలోని మొత్తం క్యారెక్టర్స్ ని, సినిమా స్కేల్ ని చూపించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో గ్లిమ్స్ లో బలం అయితే తగ్గినట్టుగా అనిపించింది. పైగా బ్లాక్ వెస్ట్ లుక్ లో చూస్తుంటే సలార్ లో ప్రభాస్ ని మక్కీ దించినట్టుగా ఉంది. జస్ట్ బాడీ పైన బ్లడ్ ఒకటే మిస్సింగ్. పాత సినిమాల నుంచి బిట్స్ అన్ని కట్ చేసి డ్రాగన్ చేసినట్టు ఉంది తప్ప ఎన్టీఆర్ తో ఒక ఒరిజినల్ స్టోరీ చేస్తున్న ఫీల్ అయితే రాలేదు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లాంటి ఒక టెరిఫిక్ యాక్టర్ ని పెట్టుకుని కేవలం ఎలివేషన్స్ తో బండి నడిపించేద్దాం అనుకుంటే మాత్రం గట్టిగానే దెబ్బతింటాడు. ఆడియన్స్ కూడా రొటీన్ వద్దు, కొత్తదనం ముద్దు అంటున్నారు.